సీటు మార్పుపై స్పందించిన మాజీ మంత్రి వెల్లంపల్లి. విజయవాడ వెస్ట్ నుంచి మళ్లీ పోటీ చేస్తా, విజయవాడ సెంట్రల్ స్థానానికి వెళ్లమని చెప్పారన్న దాంట్లో నిజం లేదు. పార్టీకి రాజీనామా చేశానని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, మా పార్టీ అది నాయకుడు ఆయన చెప్పాలి తప్ప సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాసేసుకొని. ఇప్పుడు సీఎం ఆఫీస్కి రెగ్యులర్గా వస్తుంటాం. నిన్న నేనేదో కార్పొరేషన్లో టిట్కో హౌస్ల కోసం దానికోసం నేను మా మేయర్ గారు వచ్చి అక్కడ కొంచెం ఫండ్స్ అవసరం ఉంది కాబట్టి దాన్ని అడగడానికి వస్తే ఇష్టం వచ్చినట్టు మీరు రాసుకుంటున్నారు. ఎందుకు అవసరం, ఎందుకు మార్చాల్సి వస్తుంది, ఎందుకు అనుకుంటున్నారు మీరు, ఎందుకు భావిస్తారు ఆ విధంగా? ఏదో మళ్ళీ ఇప్పుడు ఏదో మీరే అడుగుతున్నారు, ఏదో నేను రాజీనామా ఎవరు రాజీనామా చేసింది, ఎందుకు చేయాలి, నాకేం పని? మా ముఖ్యమంత్రి గారు నా మీద పూర్తి విశ్వాసం ఉంది ఆయనకి. తప్పకుండా నాకు 100% మళ్ళీ నేను అక్కడ పోటీ చేస్తాను గ్యారంటీగా, మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో. దయచేసి ఈ గాసిప్స్ ఆపమని మాత్రం కోరుకుంటున్నాను. నేను సీఎంఓకి అనేది ఎప్పుడు వస్తా, ఇవాళ కాదు రోజు వస్తాను. నాకు పని ఉన్న ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో వర్క్లో ఉన్నప్పుడు కంపల్సరీ రావాలి దానికి. ఇక్కడికి వచ్చినంత మాత్రాన నేను యాక్చువల్గా సీఎం గారిని కలిసి దాదాపు వారం రోజులు పైన అయింది. ఇంతకుముందు విజయవాడలో వచ్చినప్పుడు కలవడం తప్ప నేను సీఎంఓలో కలవాలా, ఇవాళ కూడా కలవాలా. ఈరోజు కూడా నేను ఆయన మీద ఇక్కడ సీఎంఓ ఆఫీస్లో పని ఉంది, అధికారులతో కలిసి నా పని చేసుకుంటూ వస్తున్నాను. దయచేసి ఈ గాసిప్స్ ఆపండి అనవసరంగా. నేను విజయవాడ పశ్చిమ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నాకు తప్పకుండా అవకాశం కల్పిస్తారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అనవసరంగా మీరే వంట వండడం, వడ్డించడం, వారించడం, బురద చల్లడం, మీరే కడుక్కోమని చెప్పడం అనేది భావ్యం కాదు. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ సైనికుల్లాగా పనిచేస్తాను. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంచి అవకాశాలు ఇచ్చారు. ఆ అవకాశాలతో పశ్చిమ నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేసుకున్నాను. మీరు ఎటువంటి అపోహలు పొందాల్సిన అవసరం లేదు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆశీస్సులతో 120 రూపాయలు నేను మళ్ళీ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను. సరే, ఇవన్నీ మా ముఖ్యమంత్రి గారి నిర్ణయం. ఏదైతే మా ముఖ్యమంత్రి గారు చెప్తారో ఆ నిర్ణయం శిరసావించడం నా కర్తవ్యం. దయచేసి లేనిపోయిన అపోహలు తీసుకురాబాకండి. సెంట్రల్లో కూడా నా స్నేహితుడు మల్లాది విష్ణునే ఉన్నాడు. మేమందరం కూడా దేవినేని అవినాష్ కానీ, మల్లాది విష్ణు కానీ, అదేవిధంగా మా మేయర్ గారు కానీ, మా ఎమ్మెల్సీ రుహుల్లా గారు కానీ, విజయవాడ నగర అభివృద్ధి కోసం అందరూ కష్టపడుతున్నాం. మాలో మీరు ఎవరు కూడా పొరపాటును కూడా ఏమీ తేవాల్సిన పని లేదు. మీ అందరం కలిసికట్టుగా ఒకే టీంగా పనిచేస్తున్నాం. మా లక్ష్యం ఒకటే, విజయవాడ 3 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడాలి. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటు కూడా 7 నియోజకవర్గాలు గెలవాలనేది భావంతోనే ముందుకెళ్తున్నాం. దయచేసి కొన్ని టీవీలు దయచేసి అపోహలు ఆపండి. దయచేసి మీ యొక్క రేటింగ్ కోసమో మా జీవితాలతో మీరు ఆడుకోబాకండి. దయచేసి మీరు అందరూ కూడా మీకు విన్నపిస్తున్నాను, ఇటు మీరు చెప్పిన ఏవి కూడా నిజాలు కాదు. నేను చూసే కొన్ని టీవీల్లో ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు. మమ్మల్ని పిలిచేశారు, మాట్లాడేశారు, తీర్చేశారు. ఏదైనా ఉంటే అధికారికంగా మన సీఎంఓ నుంచో వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ నుంచి వస్తుంది. ఇవన్నీ కూడా గాసిప్స్ నమ్మొద్దు అని చెప్పి రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా కూడా కోరుకుంటున్నాను. చెప్తారంటే ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ అన్ని జిల్లాల్లో మార్పులు ఇంత స్థాయిలో చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? జగన్కి భయం పట్టుకుంది తెలంగాణ ఎన్నికల తర్వాత అనేది ప్రధానంగా టీడీపీ చేస్తున్న ఆరోపణ. చంద్రబాబు కూడా మనకు కామెంట్ చేశారు. సరే, చంద్రబాబు నాయుడు ఏ రోజు కామెంట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి ఒకటే జయం. ప్రతిరోజు జగన్నామ స్మరణ తప్ప ఏం మాడతారు వాళ్ళు? ఈ రాష్ట్రానికి 14 ఏళ్ళలో ఆయన చేయలేని పనులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని వాళ్ళకందరికీ కూడా దుఃఖంగా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, రేపు రానున్న రోజుల్లో 175 నియోజకవర్గాలు గెలుపు మీదే మా పార్టీ కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, మా నాయకులు పనిచేస్తారు తప్ప ఇటువంటి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మాటలు పట్టించుకున్న పరిస్థితి మా పార్టీ కానీ, మా పార్టీ నాయకులు కానీ, రాష్ట్ర ప్రజలు కూడా పట్టించుకోవట్లేదండి. ఎక్కడ రాలేదు. రాని విషయాలు దయచేసి మీరు మీ దాంట్లో ఇది ఊహాగానాలు, ప్రచారాలు అని చెప్పని పూర్తిగా మీరు అన్నీ కూడా తెరదించండి అని మాత్రం మిమ్మల్ని కోరుకుంటాను. నేను ఒకటే చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని కట్టుబడే వ్యక్తిని నేను. దయచేసి ఇప్పటివరకు ఏమీ లేదు దాన్ని మీరు రభసత చేయొద్దు, అదొకటి గుర్తుపెట్టుకోండి మాత్రం కోరుకుంటున్నాను.